అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము ఒక చిన్న కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి రాజమండ్రి వెళ్ళామన్నమాట అండి. రాజమండ్రి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఆ జర్నీని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. అంతా ఏదో సినిమాల్లో సీనరీస్ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంత బావుంటుంది. రోడ్డంతా కూడా బావుంటుంది. అయితే రాజమండ్రి వెళ్ళిన ప్రతిసారి కూడాని అక్కడ కడియపు లంక అని ఉంటుందన్నమాట అండి. అంటే నర్సరీలు ఎక్కువగా ఉండే ప్రాంతం. అక్కడే పూల మార్కెట్ కూడా ఉంటుందండి. కంపల్సరీ రోడ్డు పక్కన అమ్మే ఆ పూల మార్కెట్ దగ్గర ఆగి పువ్వులు కొనుక్కోవటం నాకు అలవాటు. రేపు విశేషమైన రోజంట మౌని అమావాస్య అని చెప్పి పువ్వులు కొనుక్కుని పూల అలంకారం చేసుకుంటాను విగ్రహాలన్నిటికీ అని చెప్పి పువ్వులు కొనిపెట్టమన్నానండి. అయితే కొంచెం ఎక్కువ పువ్వులు కొనుక్కోవాలంటే ఈ పక్కనే రోడ్డుకి ఆపోజిట్ వైపులో హోల్సేల్ మార్కెట్ ఉంటుందంటండి. అక్కడైతే చాలా చవకగా ఉంటాయంటండి. కాకపోతే అక్కడ కేజీల లెక్కనే ఇస్తారంట. తక్కువ ఏమీ ఇవ్వరంటండి. హోల్సేల్ పూల మార్కెట్ బిల్డింగ్లు అయ్యి కట్టి ఉన్నాయన్నమాట అండి. పూల వ్యాపారం అంతా ఇక్కడే జరుగుద్దంట. అసలు వెళ్తుంటేనే కాలువ పక్కన పెద్ద గుట్టలు గుట్టలు పోసేసి పువ్వులు ఉన్నాయన్నమాట అండి. ఇదేంటి ఇక్కడ పారబోసేశారు అని అంటే, ఒకరోజు నిలవైపోతే ఇట్లా కాలువ పక్కనే పడేసేస్తారంటండి. అవి చూస్తే మన ఆడవాళ్ళం కదండి, అయ్యో ఇన్ని పువ్వులు పారేశారా అని చెప్పి తెగ బాధ వచ్చేసేసింది అనమాట అండి. అంటే పెంటకుప్ప మీద పడేశారనమాట. ఎన్ని ఒక లారీల కొద్దీ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీలు ఇంకా రకరకాలు ఇవన్నీ అక్కడ పడేసేసి ఉన్నాయి. ఓ అమ్మ బాబోయ్! ఇన్ని పువ్వులు పారేశారా అని అనుకున్నాను. అవేమీ పాడైపోయి కూడా నిలవ పువ్వుల్లాగా లేవ్వండి. తాజాగానే ఉన్నాయి. అంటే ఒక్కరోజైనా సరే వాళ్ళకి నిలవ పువ్వుల కిందే లెక్కంటండి. ఇంకా మళ్ళీ మరుసటి రోజు ఫ్రెష్ పువ్వులొచ్చేస్తాయి కదా! అందుకని వీటిల్ని దిబ్బ మీద వేసేస్తారంటండి. ఇదిగోండి ఇదంతా కూడా పూల మార్కెట్. కారు అక్కడ ఆపుకొని లోపలికి వెళ్ళాము. మనకి లోనకి వెళ్ళంగానే ఇట్టా పెద్ద పెద్ద బుట్టలు అనకూడదండి, వీటిల్ని తట్టలు అంటారు కదా! పెద్ద పెద్ద తట్టెడు తట్టెడు పువ్వులు అనమాట అండి. అంటే వాళ్ళు కొనటం కూడా చుట్టుపక్కల నుంచి ఇలానే కొంటారంట. ఆ పెద్ద తట్ట ఉంది చూడండి, ఆ తట్టెడు పువ్వుల్ని హోల్సేల్‌గా వీళ్ళు తీసుకుంటారంట. ఇక్కడ అమ్మటం కూడా హోల్సేల్‌గానేనండి. అంటే మనకి కొంచెం ఇవ్వండి అంటే ఇవ్వరనమాట. కేజీల లెక్కనే అమ్ముతారు. కేజీ కన్నా తక్కువ కూడా ఇవ్వరండి. అయితే ఈ పువ్వులు ఇక్కడ ఎంత చవకగా ఉన్నాయంటే, చామంతి పువ్వులు కేజీ రూ. 20. ఇక బంతి పూలైతే ఎన్ని రకాలున్నాయోనండి. కేజీ రూ. 20. కాగడామల్లి, రకరకాల గులాబీలు, రకరకాల చామంతులు, రకరకాల బంతి పువ్వులు ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి పుట్టతోటి ముందుగా వేసి తెచ్చి తోటల నుంచి అమ్ముతూ ఉంటారంటండి. ఇక్కడ హోల్సేలర్స్కే అమ్ముతారు, రిటైల్గా ఇవ్వరన్నమాట. రిటైల్గా మనకి కావాలి అంటే దీనిలోకి అడుగు పెట్టక ముందే తీసుకోవాలన్నమాట. బయట అనుకోండి ఒక 200, 300కే అన్ సీజన్‌లో ఈ తట్టెడు పువ్వులు వచ్చేస్తాయి అంటండి. గులాబీలు ఎంతండి అవి? గులాబీలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇవైతే రూ. 100 అంట, ఇవైతే రూ. 50 అంట. ఇది సెంటు గులాబీలు అంటాం కదా. వాళ్ళ బ్రదరా? బా ఏం వాసన వస్తుంది. ఇగోండి సెంటు గులాబీలు ఇవి. అవును, 1 కేజీ గులాబీ పువ్వులు, 2 కేజీల చామంతులు తీసుకుంటే రూ. 90 అయింది. రూ. 100 నోట్ ఇచ్చాను. రూ. 10 చిల్లర కోసం వెతుక్కుంటున్నారు. పర్వాలేదులేండి, పోనీ ఆ రూ. 10 పువ్వులు వేసేయండి పోనీ అని అంటే అలా ఇవ్వరంటండి. కేజీల లెక్కనే ఇస్తామమ్మా అని చెప్పారు. నవ్వొచ్చిందనమాట. సరే ఆ పువ్వులు తీసుకుని ఇక రిటర్న్ బయలుదేరాము. ఇంటికి చేరేసరికి రాత్రి అయిపోయిందండి. ఎంత రాత్రి అయినా సరే అండి, మాలలన్నీ కట్టేసి విగ్రహాలన్నిటికీ వేసేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే రేపేమో మౌని అమావాస్య అని అంటున్నారు కదండి. ఉదయమే చక్కగా పూజ చేసుకోవచ్చు, ఈ మాలలన్నీ ఇప్పుడే కట్టి వేసేస్తే అని ఇక మాలలు కడుతూ కూర్చున్నానండి. ఇదిగోండి ఉదయం పెట్టిన ఈ పువ్వులు ఉన్నాయి చూసారా, ఇక్కడ రూ. 20 తీసుకున్న పువ్వులు. చామంతులు, తెల్ల చామంతులు, పసుపు చామంతులు కూడా ఉంటాయో ఉండవో అండి. వైలెట్ రూ. 20 అనమాట. ఉదయం పెట్టినాయి కదండి. ఇప్పుడు రిటైల్గా కొన్నది. మాలలు అన్ని పూలను చూసి మురుసుకుంటూ మాలలు కట్టేద్దామని కూర్చున్నాను కానీ అండి, కట్టినా కొద్దీ తరగట్లేదండి. అలా కడుతూనే ఉన్నాను. ఇంతలోకి బేబీ, ఎదురుగుండా పద్మ గారు వచ్చారనమాట. వాళ్ళు కూడా మాలలు కడుతూ ఉన్నారు.
ఒకళ్ళకి ఇద్దరు ఉన్నామనుకోండి చక్కగా మాలలు త్వరగా అయిపోతాయి అన్నమాట. కట్టినా కొద్దీ వస్తూనే ఉన్నాయండి. ముందైతే ఎక్కువ పూలు ఉన్నాయి కదా అని చెప్పి మాల కడితే చాలా లావుగా వచ్చిందండి. మన పూజా మందిరంలో ఇంత మాల వేస్తే విగ్రహాలు కనపడవు, చిన్న విగ్రహాలు కదా. అందుకని ఆ తర్వాత అంతా కూడా పువ్వుల్ని గుచ్చటం ప్రారంభించాము. అలానే గులాబీలని కూడా మాల కడుతూ ఉంటే రేఖలు రాలిపోతూ ఉన్నాయండి. బహుశా మరి అవి కొంచెం నిలవయి అనుకుంటా. ఆ రోజుకి ఆ రోజు అయితే అంతలాగా రేఖలు రాలిపోవు. బహుశా ఇవి కొంచెం నిలవగా ఉన్నట్టున్నాయి అని అనిపించింది. చామంతులు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అన్ని చామంతులు రూ. 40 అంతే అండి. ఇక హాల్లో ఉన్న కృష్ణయ్య రాధమ్మ విగ్రహాలు ఉంటాయి కదా, ఈ లావు దండలు ఆ విగ్రహాలకి వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా వేశాను అనమాట అండి. ఎంతంత దండలో చూడండి. ఇలా గుచ్చిన దండల్ని కూడా అడిగాను అక్కడ. రూ. 50 అని అన్నారు ఒక్కో దండ. ఎందుకులే చామంతి పూలు కొనుక్కున్నాంగా అని కేజీ రూ. 20 చొప్పున 2 కేజీలు కొన్నాను కదా చామంతి పూలు. ఒక్కో దండ ఇది రూ. 10 కూడా కాదండి, రూ. 5 పడుద్ది మనకంతే. ఎంత బాగున్నాయో బాబా, ఎంత అందంగా ఉన్నావు కృష్ణయ్య. ఇవేమో పూజా మందిరంలో వెంకన్న స్వామి కోసం ఈ దండలు. ఒక్కో చామంతి పువ్వు, ఒక్కో గులాబీ పువ్వు. అంటే గులాబీ పువ్వు నిలవ ఉండదని చెప్పి అక్కడొకటే వేస్తున్నాము. ఎంత అందంగా ఉన్నాయి, ఏదో ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఉన్నాయండి ఇవి చూడటానికి. వెంకన్న స్వామికి, అమ్మవార్లకి అన్నిటికీ వేయటానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అసలు ఈ పువ్వుల్ని చూస్తే మైమరిచిపోతున్నట్లు అనిపిస్తుంది అనమాట. అంత తాజాగా ఫ్రెష్గా ఉన్నాయి. చామంతులు, గులాబీలు మాత్రం మోసం చేశారు. ఇగో మొత్తం రేఖలు ఊడిపోతున్నాయి అనమాట గుచ్చితే. ఈ పూల మార్కెట్లో ఇటువంటి మోసాలే ఉంటాయి. పోన్లేండి, ఒకటి అన్నీ మనం పెట్టుకోవటానికే ఏంటి ఏమన్నాని, అన్నీ దేవుడికే అంటారు. ఇదిగో వెంకన్న స్వామి మాల, ఇది పెద్ద మాల. బేబీ కొంచెం నీళ్ళు చల్లేసి వేద్దాం. కింద పెట్టాం కదా, కట్టి పెట్టాము. చామంతులు సగం కూడా అవ్వలేదు బేబీ, చామంతులు సగం కూడా అవ్వలేదు ఇంకా. తలా కొన్ని ఇద్దాంలే మరి. గులాబీ రేకులు అసలు ఎంత సువాసన వచ్చేస్తున్నాయో. ఇది మంచిగా ఫ్రెష్గా కొంచెం పువ్వుల్లాగా ఉన్న గులాబీలని ఇందులో వేసి ఉంచాము. చామంతులు అయితే అసలు చెప్పక్కర్లా, ఎంత బాగున్నాయో. 1 కేజీ కూడా వాడలేదండి ఇంకా, ఇన్ని దండలు కట్టినా సరే. ఇప్పుడు దేవుడికి అలంకరించేద్దాం, ఇప్పుడైతేనే బాగుంటాయి. సరే అయితే ఇలానే ఉంచేస్తా. ఏంటమ్మా, ఇది చూసుకుని మురిసిపోవటమే సరిపోతుందండి నాకు. మొత్తం చామంతి పువ్వులే తెచ్చేస్తే సరిపోయేదండి, బోలెడన్ని పువ్వులు పంచుకునేదాన్ని. పోన్లేండి, ఒక్కోసారి అట్లా అవుతుంది, ఈసారి జాగ్రత్త పడదాం. ఇదిగో వెంకన్న స్వామికి బాగుందా? ఇంకా అంతే, అంత బరువు తాగదు లేకపోతే. మొత్తం పూల అలంకారం అంతా చేసిన తర్వాత ఎంత బాగున్నదోనండి, అలా చూసుకుంటూ కూర్చోవాలి అనిపించింది అనమాట. స్వామికి ఏదో పూలంగి సేవ అంటారు చూడండి, అలాంటి పూలంగి సేవ చేసుకున్నానా, తోమాల సేవ చేసుకున్నానా అని తెగ మురిసిపోయానండి. విడి రోజుల్లో లేదా విశేషమైన రోజుల్లో మనకి ఇన్ని పువ్వులు దొరక్కపోయినా ఎప్పుడన్నా పువ్వులు దొరికినప్పుడు ఇట్లా తెచ్చుకుని అలంకారం చేసుకుంటూ ఉండాలి అని అనిపించిందండి. సరే, ఇప్పుడైతే మరుసటి రోజు మాస శివరాత్రి ఉన్నది కాబట్టి మాస శివరాత్రి పర్వదినానికి అలంకారం చేశాము అని అనుకున్నానండి. పెద్ద దండ ఇదేమో బయట ఉన్న మన కృష్ణయ్యకి, బయట 2 కృష్ణయ్యలు ఉన్నారు కదా, 2 దండలు కట్టాము. ఈ పెద్ద అబ్బా ఎంత బాగుందో కృష్ణయ్య, భలే బాగుంది చూసుకో. బాలకనకమయ చేల సుచన పరిపాల.
పారిజాతం పువ్వులు, చామంతి పువ్వులు అన్నీ నీకే. బాయ్ బాయ్, గుడ్ నైట్. 11 అయింది బేబీ పూల సేవ. ఇంకో గంట ఆగితే తెల్లారిపోద్ది. ఆ పువ్వులు ఫ్రెష్నెస్ పోతుందని. గుడ్ నైట్. ఇగోండి, ఈ కృష్ణయ్యకి, ఆ కృష్ణయ్యకి, హాల్లో కృష్ణయ్యకి, దేవుళ్ళకి అన్నీ కూడా మాలలు కట్టి వేసాము. ఎంత బాగున్నాయో. గుడ్ నైట్ కృష్ణయ్య. బాగున్నాయా దండలు? బాగున్నాయా? మాలలు నచ్చినాయా? పొద్దున్నకి సాగిపోతాయి అనుకుంటా దండలు. రాత్రి లేట్గా అయినా సరే పూల అలంకారం అంతా చేసి పడుకునేసరికి రాత్రంతా ఏదో ఆ పువ్వుల గురించి ఆలోచిస్తున్నట్లు అనిపించిందండి. ఉదయం లేచేసరికి ఆకాశం అంతా ఎంతో రెడ్గా ఉన్నదనమాట. అందునే ఈరోజు మౌని అమావాస్య అని అంటున్నారండి. విశేషమైన పుణ్యస్నానాలు చేస్తే మంచిది అని కూడా అంటున్నారు. ఏదన్నా ప్రాంతం వెళ్ళి చేస్తే ఇంకా బాగుంటుంది నది స్నానానికి. అట్లాగా నాకు వీలవ్వలేదులేండి. ఇంట్లోనే స్నానాధికాలన్నీ కానిచ్చుకుని పూజకన్నీ సిద్ధం చేసుకుందామని అనుకుంటున్నానండి. ముందైతే పెరట్లో ముగ్గులు అవి వేసేసుకుంటానండి. ఇక ఇంట్లో పూజ చేసుకుని కృష్ణయ్య దగ్గర దీపారాధన చేసుకునేసరికి తల తిప్పి చూస్తే చూడండి 2 గోవులు వచ్చినాయి. లోపలికి వచ్చిన గోవు ఏమో చూడు గోవు అనమాట అండి. పెద్ద పొట్టతోటి వస్తుంది. ఇంకోటేమో ఆ బయట నిలబడి ఉన్నది. శివపార్వతుల్లాగా 2 వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి. ఏదన్నా పూజ చేసుకున్న తర్వాత లేదా ఏదన్నా విశేషమైన అలంకారంగానే ఏమన్నా చేసినప్పుడు ఇట్లా వెంటనే గోవులు వచ్చినాయి అనుకోండి, భలే సంతోషంగా అనిపిస్తుంది. అందున ఈరోజు మౌని అమావాస్య అనుకుంటూ ఏదో విశేషమైన రోజు అనుకుంటా పూజ చేసుకున్నానండి. నా పూజను స్వీకరిస్తాను అన్నట్లుగా ఈ గోవులు వచ్చేసరికి ఇంకా ఆనందం అనిపించిందండి. పండగలో అంతా మన ఆనంద నిలయం సందడిగా ఉన్నది. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. పిల్లలు కూడా వాళ్ళ ఇళ్ళకి చేరిపోయారు. ఇల్లంతా బోసిపోయినట్లు ఉంటుంది కదమ్మా అని మన వాళ్ళు కూడా కామెంట్స్లో పెట్టారు కదండి. ఏమండి, అందరూ వెళ్ళిపోయినా సరే నాకు ప్రతిరోజు మన ఇంటికి వచ్చే ఈ గోవులు, చిలకలు వీటితోటే కాలక్షేపం అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే వీటికి ఒక టైం అంటూ ఏమీ ఉండదు. వాటికి ఇష్టం వచ్చిన టైంలో అలా గోవులు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయండి. అలానే ఇక చిలకలకు కూడా అండి, వాటికి టైం అంటూ ఏమీ లేదు. మధ్యాహ్నం 1:00 ఇప్పుడు కూడా కంకుల మీద, ఫీడర్ల మీద వాలి చిలకలు చక్కగా ధాన్యం తింటూ ఉన్నాయన్నమాట. రేపటి నుంచి గుప్త నవరాత్రులు, శ్యామల నవరాత్రులు అంటున్నారండి. అంటే ఏ విశేషమైన రోజులైనా నాకు ఒకటే పూజ అనుకోండి. స్వామికి పూజ చేసుకోవటం, అమ్మవారికి పూజ చేసుకోవటం అంతే. కానీ ఇట్లా మనకి తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తున్నాయి అని భలే సంతోషంగా అనిపిస్తుందండి. మౌని అమావాస్యని, గుప్త నవరాత్రులని ఇటువంటి ఇదివరకు మనకి తెలిసేవి కావు కదండి. యూట్యూబ్ పుణ్యమా అని ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. పోన్లేండి, విశేషమైన రోజు అని తెలిసినప్పుడు మరింకొంచెం ఆనందంగా పూజ చేసుకోవచ్చు కదా. అయితే ఈ శ్యామలా స్వరూపాల్లాగా చిలకలు రోజు మన ఇంటికి రావటం మాత్రం భలే సంతోషంగా అనిపిస్తుందండి. వీటికి లంచ్ బ్రేక్ అనమాట, ఇప్పుడు లంచ్ టైం అనమాట అండి. అంత గట్టిగా అరుస్తున్నాయి.
పండగ ముందు మన మెట్ల మీద వైట్ పెయింట్ తోటి ముగ్గు వేశానండి. చాలా బాగున్నదనమాట. 2 గుమ్మాలు, 2 సింహద్వారాల మెట్ల మీద వేశాను. అలానే ఈరోజు తులసమ్మ దగ్గర కూడా ఇట్లా వైట్ పెయింట్ తోటి వేసేద్దామని అనుకుంటున్నానండి. తులసమ్మకి ఇట్లా గట్టులాగా కట్టి ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదండీ! సరే ముందైతే చాక్ పీస్ తోటి వేశాను. ఇక బేబీ కూడా వచ్చింది. ఆహ్, బ్రష్ లావుగా ఉన్నాదని చెప్పి నెయిల్ పాలిష్ బ్రష్ తోటి ట్రై చేస్తోంది తను. నాకు ఈ నెయిల్ పాలిష్ బ్రష్ కన్నా కూడాని మామూలు మన పెయింట్ బ్రష్‌తోనే ఈజీగా వస్తదండి. నేను కూడా ట్రై చేశాను ఈ నెయిల్ పాలిష్ బ్రష్ తోటి. ఇదిగో ప్రతిసారి కూడా దాన్ని ముంచాల్సొస్తోందనమాట. అదే మనం మామూలు పెయింట్ బ్రష్ తోటనుకోండి ఈజీగా ఒక తిప్పుకి వేసేయొచ్చు. నాకు కొద్దిగా ఈ బ్రష్ బానే అలవాటయినట్లున్నాదండి. నామశుద్ధతో కూడా ఇట్లా బ్రష్‌తోనే వేస్తూ ఉన్నాను కదా! బానే అలవాటయింది. ముఖ్యంగా ఈ తులసి కోట దగ్గరేంటంటే, మామూలు ముగ్గు పిండితోటి వేస్తే ఆ లోన కడిగిన నీళ్ళు బయటికి వెళ్ళేదుంటుంది కదండీ! ఆ ముగ్గంతా ఆగిపోయి ఉంటుంది. పోనీ సుద్దతోటి నేను ప్రతిరోజు వేయటముననంటే, కొంచెం ప్రతిరోజు పెద్ద ముగ్గు వెయ్యలేకపోతున్నా. అందుకనే ఇక్కడ పెయింట్ తోటే వేసేస్తున్నాననమాట అండి. చుట్టూ ఒకే వరుస వేసుకొచ్చినా, ఎదురుగుండా మాత్రం ఒక కలువ పువ్వు వేశాననమాట అండి. చాలా వచ్చినట్లు అనిపించిందండి. ఎలా ఉందండి? బావుందా అండి? అలానే మన ఆనంద నిలయంలో ఇంకెక్కడన్నా ఇట్లా వైట్ పెయింట్ తోటి వెయ్యొచ్చు అని అనిపిస్తే తప్పకుండా చెప్పండి. నాకు ఐడియా ఉన్నంత మటుకు వేసేస్తున్నాననమాట. పిన్ని గారికి కూడా పని ఈజీ అవుతది అని అనుకుంటున్నాను. ఇంతకీ నేను వేసిన ముగ్గు మీకు నచ్చిందా అండి? నచ్చితే గనక తప్పకుండా చెప్పండి. ఇక రేపటి నుంచి గుప్త నవరాత్రులు అని అంటున్నారు కదండీ! ఏదో ఒక రూపంలో భగవంతుడిని ధ్యానించుకోవటానికి విశేషమైన రోజులు తెలిస్తే మంచిదే కదండీ! ప్రతి ఒక్కరం చక్కగా భగవంతుడిని, అమ్మవారిని పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.